ఇప్పుడున్న మార్కెట్‌లో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్‌తోని టెలిఫోటో లెన్స్‌కి 50 మెగా పిక్సెల్ తీసుకొస్తే చాలు. ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని చాలా సేల్స్ వస్తాయి. చాలామంది తీసుకుంటారు. డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారు. ఇక్కడేమన్నా రాసుందా? ఏం లేదు గదా! అలాంటి తప్పు పని నువ్వు జేయకు. రియల్‌మీ నుండి రియల్‌మీ 13 ప్రో ప్లస్ మోడల్ ఇలాంటి స్పెసిఫికేషన్స్‌తోని 30,000 బడ్జెట్‌లో లాంచ్ చేశారు. 12 ప్రో ప్లస్ కూడా అదే తప్పు పని చేసింది. ఇప్పుడు కూడా అదే తప్పనమాట. స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 చిప్‌సెట్ మీకు అరౌండ్ 19,000 బడ్జెట్‌లో, 20,000 బడ్జెట్‌లో దొరికే ప్రాసెసర్ 30,000 బడ్జెట్‌లో తీసుకొచ్చి ఇమేజ్ ఆప్టిమైజేషన్‌ని అడ్వాన్స్ లెవెల్‌లో తీసుకొచ్చినామని, ఐ ఇమేజ్ ప్రాసెసింగ్ అని, టెలిఫోటో లెన్స్‌కి 50 మెగా పిక్సెల్ ప్రొవైడ్ చేశారని, 120x జూమ్ సపోర్ట్ చేస్తుందని, 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చిన ఒక కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్. ఆఫ్‌లైన్‌లో ఎక్కువ సేల్ అవుతది ఇది. రియల్‌మీ 13 ప్రో ప్లస్. ఈ ఫోన్ సంబంధించిన ఫుల్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ ఫోన్ నువ్వు తీసుకుందాం అనుకుంటే, నీ ఫ్రెండ్స్ లెవెల్‌లో తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఈ ఫోన్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్ వచ్చేసి 6.7 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం. ఈ ఫోన్‌లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ కూడా ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే మాత్రం చాలా బాగానే ఉంది. చాలా బ్రైట్‌గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 చిప్‌సెట్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ కాదు ఆ బడ్జెట్‌లో. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్‌తోని, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్‌కి 50 మెగా పిక్సెల్‌తోని, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడింగ్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ 32 మెగా పిక్సెల్ ఉంటుంది. దీనికి ఐ ఇమేజ్ ప్రాసెసింగ్ అని ఒక కొత్త పేరు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ అండ్ సెల్ఫీ కెమెరాస్ వచ్చేసి 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ ఉంది కాబట్టి మీకు 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. 3x కూడా మీకు సపోర్ట్ చేస్తది. బట్ పోర్ట్రేట్స్ అంతా కొద్దిగా బెటర్ రాదు. 2x మాత్రం కొద్దిగా బెటర్‌గా వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్‌లో మనకు 5000 mAh బ్యాటరీతో 80 వాట్స్ ఫ్లాష్ చార్జర్ బాక్స్‌లు ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ ఉంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. బట్ ఐపీ రేటింగ్ సపోర్ట్ లేదు. మైండ్‌లో పెట్టుకోండి. ఈ ఫోన్‌లో ఫ్రంట్ బ్యాక్ మనకు గ్లాస్ బాడీ యూజ్ చేశారు. సైడ్స్‌కి వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అసలు మ్యాటర్ వచ్చేసి ఈ ఫోన్‌లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ లేదు. వెల్ ఆప్టిమైజ్‌గా లేదు. బీజీఎంఐ 60 ఎఫ్‌పీఎస్‌లో హ్యాండిల్ చేస్తుంది. బట్ అది ప్రాపర్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో కూడా సపోర్ట్ చేస్తలేదు. గేమ్స్ అన్నప్పుడు కూడా చాలా లాగింగ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మా ఫ్రెండ్ రీసెంట్‌లీ తీసుకున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. బట్ ఈ ఫోన్‌లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే కెమెరాస్ బాగున్నాయి. మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసినప్పుడు, వీడియోస్, ఫోటోస్ తీసినప్పుడు బాగానే వస్తాయి. ఈ ఫోన్ కంటే వివో V40లో ప్రొవైడ్ చేసిన కెమెరా క్లారిటీ ఇంకా బెటర్‌గా ఉంది. చాలా రిచ్‌గా వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఫోన్ జెఈస్ కోటింగ్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. టెలిఫోటో లెన్స్ లేకపోయినప్పటికీ వివో V40లో కెమెరా క్లారిటీ మాత్రం కొద్దిగా ఇంప్రూవ్డ్‌గా కనిపించింది. అంత డౌట్‌గా ఉంటే యూట్యూబ్‌లో కంపారిజన్స్ చాలా చెక్ చేయండి. మీరే ఫీల్ అవుతారు. రియల్‌మీ స్మార్ట్ ఫోన్‌తో కంపేర్ చేస్తే వివోలో కెమెరా ఆప్టిమైజేషన్ బాగుంటది. అంతెందుకు ఓప్పో రెనో 12 కూడా ఈ ఫోన్‌తో కంపేర్ చేస్తే కెమెరా క్లారిటీ కొద్దిగా బెటర్ అనిపిస్తది. టెలిఫోటో లెన్స్ ఉంది. పోర్ట్రైట్ షాట్స్‌లో మాత్రమే బాగుంటది. బట్ మీతో ఫోటోస్, వీడియోస్ తీసినప్పుడు టెలిఫోటో లెన్స్‌తో కాదు మెయిన్ కెమెరాతోని తీస్తది కాబట్టి అక్కడ కెమెరా క్లారిటీ కొద్దిగా దెబ్బతీస్తది. అది మైండ్‌లో పెట్టుకోండి. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఎస్పెషల్లీ కెమెరా కోసం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే నేను ఆపను. బట్ ఆల్ రౌండర్ కోసం తీసుకుంటే మాత్రం అంత సాటిస్ఫై కారు. ఇది నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి.